లాస్ట్ 2 వీక్స్ కూడా ప్రభు యొక్క రాకడ కొరకు మరి సిద్ధపాటు గురించి కొన్ని మెసేజెస్ నేను చెప్పాను. లాస్ట్ వీక్ కూడా నేను మెసేజ్ చెప్దాం అనుకుంటున్నాను, కానీ నేను ప్రభు మీద అలిగాను. ప్రభు మీద నేను చెప్పలేను, ఎలా చెప్పలేను అనుకున్నాను. కరెక్ట్గా సాటర్డే సాయంత్రం ఎవరో ఒక ఆయన వస్తున్నారని తెలిసింది. అలిగాను అనగానే మేము బోల్డ్ సార్లు అలుగుతాం పాస్టర్ గారు, మీరు కూడా అలుగుతారని. నేను దేనికి అలిగానంటే, అలగడం కాదు యాక్చువల్, దాన్ని ఎలా చెప్పాలని అలాగన్నాను. నేను ప్రభుని కొన్ని విషయాలు అడుగుతున్నా, నాకు ప్రభు దగ్గర నుంచి ఏం రావట్లేదు, జవాబు రాలే. ఆ వీక్లో కొన్ని విషయాలు అడిగాను అనమాట. అడుగుతుంటే దానికి ప్రభు ఏమి రెస్పాండ్ అవ్వట్లే. నాకు ఆయన మాట్లాడట్లేదు కనుక నాకు వాక్యం చెప్పడానికి అంత ఫ్లో రావట్లే కనుక నేను అలాగే మౌనంగా ఉన్నాను. ఎవరికైనా చెప్దామా అనుకున్నాను, సాటర్డే చెప్తే ఎవరు చెప్తారు అనుకున్నాను. పోయిన వారం అలాగే అయిపోయింది. ఇంకా అలాగే ఉన్నాను. ఇంకా అలాగే ఉంటే నేను ట్యూస్డే మాకు ఒక పాస్టర్స్ ఫెలోషిప్ అవుతుంది. అక్కడికి ఒక మిషనరీ ఒక ఆయన వచ్చారు FMPB నుంచి. ఆయన వాక్యం చెప్పి, నేను ఎప్పుడు వాక్యము ఎలా వింటానంటే, వాక్యం ఒక విందులా వింటాను నేను. మీకు అర్థమైంది ఏమన్నా? వాక్యం ఎప్పుడు వింటున్నా ఒక విందులాగా వింటాను. ఇప్పుడైనా అర్థమైంది? రెండోసారి చెప్పాను. దానికి ఏముందండి, అర్థం అవడం విందు అన్నారు అంతే కదా. ఇందులో పెద్ద అర్థం అవ్వాల్సిన విషయం ఏముందన్నట్టు చూస్తున్నారు మీరు కదా. ఎప్పుడు వాక్యం వింటున్నా కూడా మీరు ఒక మంచి విందులా వినాలి. హల్లెలూయా. విందు అంటే మనము దేవుని సన్నిధికి ఆ వాక్యం వింటున్నామంటే అంత ఆనందంగా వాక్యాన్ని వినాలన్నమాట. మీరు ఆ భోజనాలు చేసేటప్పుడు ఎలాగుంటారో అంతకన్నా ఎక్కువగా ఆ వాక్యాన్ని ఆనందంగా వినాలి. సో వాక్యం ప్రార్థన అయింది, అంత అయిపోయింది. వాక్యం చెప్పేసరికి ప్రభు ఏం మాట్లాడతారా అని విన్నా. ప్రభు ఏం మాట్లాడలే. కానీ ఒక విషయం ఏంటో అర్థమైందంటే, నేను లాస్ట్ ఒక 3-4 మెసేజెస్ ఏం చెప్పానో ఆ ప్రతి మెసేజ్ ఆయన చెప్పారు. నేను ఏ వర్స్ అయితే ఎత్తి చెప్పానో ఆ ప్రతి వర్స్ కూడా ఆయన ఎత్తి ఆ లేఖన భాగాలను చెప్పారు. పరిశుద్ధాత్ముడు నాకేం జ్ఞాపకం చేస్తున్నారంటే, ఐ యామ్ విత్ యూ, నేను నిన్ను నడిపిస్తున్నాను. నేనేం అడుగుతున్నానంటే, ప్రభువా నువ్వు నన్ను నడిపిస్తున్నావా అని కొన్ని విషయాల్లో నేను అడుగుతున్నాను ఈ మినిస్ట్రీలో. ప్రభు నాతో ఆ మెసేజ్లో చివరిలో ఆయన మాట్లాడుతుందంటే, ఎస్, ప్రతి వచనము కూడా నేను ఏదైతే చెప్పానో ఆయన అదే మాట్లాడుతున్నా. నాకేం లోన పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ఎస్ నేను నీతో. సో దేవుడు ఆయన వాక్యం వింటున్నప్పుడు మనతో కన్ఫర్మ్ చేస్తాడు. ఇంతకు కూడా మీకు చెప్పాను నేను, మన యొక్క జీవితాన్ని ఆయన కన్ఫర్మ్ చేస్తూ ఉంటాడు. ఎస్, యు ఆర్ ఇన్ రైట్ ప్యాత్, నువ్వు సరైన విధానంలోనే నడుస్తున్నావు. దేవుడు మనతో కన్ఫర్మ్ చేస్తాడు. చాలాసార్లు మీరు అనుకుంటుంటారు, కొత్త ఇన్ఫర్మేషన్ వినడానికి చాలాసార్లు చర్చెస్కి వెళ్తాం, చాలాసార్లు చాలా చోట్లకి వెళ్తాం. ఇన్ఫర్మేషన్ కన్నా కన్ఫర్మేషన్ గొప్పది. హల్లెలూయా. ఇది కూడా చాలామందికి అర్థం అవ్వదు, మళ్ళీ చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ కన్నా కన్ఫర్మేషన్ చాలా గొప్పది. దేవుడు మనకు కేవలం సమాచారము ఇవ్వడం కాదు, దేవుడు నీ జీవితంలో నిశ్చయతనిస్తాడు. ఎస్, యు ఆర్ విత్ మీ, లేకపోతే నేను నీతో ఉన్నాను, నువ్వు సరైన మార్గంలో ఉన్నావు అని ఆయన నిశ్చయతను నీకు ఇస్తాడు. నువ్వు చేస్తున్నది, నువ్వు ప్రార్థిస్తున్నది, నువ్వు నడుస్తున్నటువంటి మార్గము నా చిత్తానుసారముగా నువ్వు వెళ్తున్నావు అని ఒక నిశ్చయతని ఇస్తాడు. దట్ ఈస్ గిఫ్ట్స్. అదే మనకు గొప్ప సంతోషం ఇస్తుంది. ఈ అనుభవం లేదనుకోండి, పెద్ద జాయ్ ఏమి ఉండదు మీకు. చర్చ్లోనికి మీరు వచ్చిన తర్వాత పెద్ద జాయ్ ఏమి లేదనుకోండి, మీకు చర్చ్కి రావడానికి పెద్ద ఏమి, వాక్యం వినడానికి పెద్ద ఏమి కూడా మీకు సంతోషము అనిపించదు. మీ దగ్గర చెప్పానో లేదా కానీ ఒక ఆయన మాట్లాడుతూ ఇలాగన్నాడు. ఆయన చాలాసార్లు దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు అన్నిసార్లు కూడా మనకేమవదు, వాక్యము బాగాలేదు, ఏం పెద్ద బాగాలేదే అనుకుంటాం. లేకపోతే ఆ దేవుని సేవకుడు సరిగా చెప్పలేదే అనుకుంటాం. ఆయన అలా చెప్తూ ఒక మంచి మాట చెప్పాడు. నువ్వు చాలాసార్లు బైబిల్ చదువుతావు కదా, బైబిల్ నీకేం అర్థమవుతావు, అప్పుడు ఏమనుకుంటావు అన్నాడు. మీకు అర్థమైందా? కొంతమందికి అర్థమైంది కనుక కొంచెం ఏదో అలాగని, కొంతమంది మాకు ఎప్పుడు అదే కదా, ఏంటి ఇందులో పెద్ద స్పెషాలిటీ, మాకు అర్థం అవ్వలేని విషయాన్ని బైబిల్ మీకు అర్థం అవ్వట్లేదు అనుకో, ఇప్పుడు ఎవరి మీద బ్లేమ్ చేస్తారు?
ఇప్పుడు వాక్యం నేను చెప్పాను అనుకో, మీకు పెద్దగా ఏమీ అనిపించలేదు అనుకోండి, ఇవాళ పెద్ద వాక్యం ఏమి అనిపించలేదండి ఇవాళ. ఇప్పుడు రోజు మీరు బైబిల్ చదువుతారు కదా, మీకు బైబిల్ ఏమి అనిపించకపోతే ఎవరిని బ్లేమ్ చేస్తారు? హలో, అమ్మ దేవుని స్తోత్రం. సరే రాయలేదు, ఏంటి రాశాడు పౌలు ఎబ్రీ పత్రిక అంటారా? ప్రాబ్లం ఎవరిది? మంద అనుకోండి, అందరితో మందలో కొట్టుకెళ్ళిపోవడం మనకు బాగా ఇష్టం, మంద కాదు. ఇప్పుడు బైబిల్ ఎప్పుడైనా అర్థం అవ్వట్లేదు అనుకోండి, ముందు ఎవరిని బ్లేమ్ చేసుకోవాలి? ప్రాబ్లం నాది అక్కడ కాదు. ఎక్కడ ప్రాబ్లం? నాలో ఉంది, వాక్యం నాకు అర్థం అవ్వట్లేదంటే కనుక మన జీవితాలను మనం సరి చేసుకుంటే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు. ఒకవేళ దేవుడు మాట్లాడకపోతే క్రైస్తవ జీవితంలో అసలు మీరు ఆనందాన్ని అనుభవించట్లేదు. సో దీనికి ఏం చేయాలంటే, నాతో మాట్లాడు ప్రభు అని ఆగాలన్నమాట. అందుకే నేను లాస్ట్ వీక్ నాకు అంతా చెప్పాలని ఫ్లో రాలేదు. ఆగాలి. ఆగితే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు మాట్లాడితే మాట్లాడు ప్రభా, లేకపోతే నేను వెళ్ళిపోతాను అనుకుని వెళ్ళిపోకూడదు. ఓకేనా? నువ్వు వస్తేరా, నాకు టైం లేదు అని వెళ్ళిపోతే దేవుడు మాట్లాడు. ఓకేనా? సరే, వాక్య భాగంలోనికి వెళ్దాం. ఇప్పుడు ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చున్నవాడు ఆలస్యం చేయక. మీరు బైబిల్ చదువుతుంటే రెండు విధాలుగా చదవచ్చు. ఇప్పుడు నేను వచ్చున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు అన్నాను అనుకోండి, ఇది ఎప్పుడు రాశారు? ఇది ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మీరు తెలివైన అనుకోండి, కొంతమందికి చాలా తెలివి ఉంటుంది, కొంతమందికి చాలా జ్ఞానం ఉంటుంది. బైబిల్లో 3 రకాల జ్ఞానం గురించి యాకోబు చెప్పాడు. కొన్ని దయ్యాల జ్ఞానం ఉంటుంది అన్నాడు. ఏంటి? దయ్యముల జ్ఞానం ఉంటుంది అన్నాడు. కొంతమందికి ఏ జ్ఞానం ఉంటుంది? వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతుంటారనమాట. ఓకేనా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇది అంతకాలం క్రితం రాసింది, వచ్చున్నవాడు ఆలస్యం చేయక సార్ 2000 సంవత్సరాల గురించి ఇది ఉంది కదా బైబిల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ రాస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఆయన ప్రజలకు తెలియజేయడానికి ఈ బైబిల్ గ్రంథాన్ని ఆయన తన యొక్క సేవకులతో రాయించాడు. ఇందులో పిహెచ్డి లెవెల్ వాక్యాలు కూడా ఉన్నాయి. ఇందులో ఏ లెవెల్ వాక్యాలు ఉన్నాయి? ఎల్కేజీ కూడా ఉన్నాయి. నీవు ఏ స్టాండర్డ్లో ఉంటే అది అర్థమవుతుంది నీకు. అర్థమైందా మీకు? మనం ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగామో దానిని బట్టి వాక్యం అర్థమవుతుంది. మనము చాలా ఉన్నతముగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాం అనుకోండి, చాలా లోతైన విషయాలు మనకు అర్థమవుతాయి. వాక్యము ఎప్పుడో రాశారు, కానీ అది దానికి ఎంతవరకు రాశారని చెప్పాను? పిహెచ్డి లెవెల్లో కూడా ఉంది. ఇప్పుడు నేను వాక్యం చదువుతున్నప్పుడు, అరే ఈ వాక్యం బైబిల్లో ఉందా అనుకునే వాళ్ళు ఉన్నాయి. ఈ వాక్యము బైబిల్లో ఉందా అంటే కొత్తగా దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో ఏం చేస్తుంటాడంటే, మనం ఎదుగుతున్న కొద్దీ క్రొత్త విషయాలు వాక్యంలోనే చూపిస్తాడు. హల్లెలూయా. కనుక ఒక అధ్యాయం చదివిన తర్వాత దేవుడు నీతో ఒక ప్రత్యేక రీతిలో ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అంటే యు ఆర్ అలైవ్. నువ్వు ఎలా ఉన్నావు? సజీవంగా ఉన్నావు. లేకపోతే ఏమయ్యావు? అప్పుడు మనం వెంటనే మాట్లాడకపోతే ఆగి, ప్రభా నాతో మాట్లాడు అని చెప్పాలి. కనుక ప్రతిసారి దేవుని వాక్యము చదువుతున్నప్పుడు, ఈ వారంలో నేను ఎబ్రీ పత్రిక చదువుకున్నాను, ఎన్ని విషయాలు చూశానంటే, కొత్త విషయాలు. ఇన్నిసార్లు చదివాను, మరలా కొత్త విషయాలు దేవుడు, మనము చాలా రిఫ్రెష్ అవుతాము. అలాంటి ఆ రెవల్యూషన్ దేవుడు ఇస్తూ ఉంటే మనం చాలా సంతోషిస్తాం. ఎంత సంతోషిస్తామంటే, ఒకనికి సర్వసంపదలు దొరికినప్పుడు ఎలా సంతోషిస్తాడో, నీ శాసనముల మార్గమును బట్టి నేను అలా సంతోషిస్తున్నాను అంటాడు. ఎవరు? 119వ కీర్తన 114వ వచనంలో ఉంటుంది. ఒకడు సర్వసంపదలు దొరికినప్పుడు ఎలా సంతోషిస్తాడో, నేను నీ యొక్క శాసనముల మార్గముల బట్టి నేను అలాగా సంతోషిస్తున్నాను. అలాగే ఉందా? చూడలేదా? 119వ కీర్తన 114 అన్నాను. అంత ఫోన్ అక్కడ ఉందా చూడండి అమ్మా, లేదా? నేను తీసి చెప్తాను. అక్కడే ఉంటుంది. ఒకవేళ 14 కాకపోతే 13 అయినా ఉంటుంది. సర్వ సంపదలు దొరికినట్లు
నేను 14 చెప్పాను. సారీ క్షమించండి, ఫ్లోలో 114 అనేసాను కదా. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను ఏమవుతున్నాను, సంతోషించుచున్నాను. నేను ఆ ఫ్లోలో 114 అనేసాను. 119, 114. ఒక వ్యక్తికి సర్వ సంపదలు దొరికితే ఎంత ఆనందంగా ఉంటాడో, దిస్ ఈజ్ ద స్పిరిచువాలిటీ. మీరు స్పిరిచువాలిటీకి మీకు మార్క్ ఏంటి అంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యమును బట్టి అలా ఆనందించాలి. మిగిలిన ఆల్ అదర్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఏం కాదు, అవి ఇంకా చిన్నపిల్లల యొక్క ఎక్స్పీరియన్సెస్. మనము ఈ అనుభవానికి వచ్చినప్పుడే స్పిరిచువల్గా మనము మెచ్యూరిటీలోనికి వస్తున్నాం. దేవుని వాక్యమును బట్టి ఏమవ్వాలి, సర్వ సంపదలు దొరికినట్లు సంతోషించాలి. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఎప్పుడు ఎక్కడ కనబడతారు, ఎలా కనబడుతుంది మీకు? మీ సంపదలు ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. మీరు ఊరు వెళ్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? వారం రోజులు ఊరు వెళ్తున్నారు, సమ్మర్ హాలిడేస్ వస్తాయి, వారం రోజులు ఊరు వెళ్తున్నారు. ఏది దాచుకుంటారు ముందు జాగ్రత్తగా? మాట్లాడట్లేదు, ఏదో దేంట్లోనో ఏదో పడింది దాని మీద ఏదో అంటారు, నాకు తెలియదు. ఏమి దాచుకుంటారు? చూడండి, కొంతమంది నేను ట్రైన్లో వెళ్తామని చూస్తాను, హ్యాండ్ బ్యాగ్ కూడా బాత్రూమ్ పట్టుకొని వెళ్తుంటారు. ఎందుకు? ఆ దొంగోడికి ఆలే చెప్తుంటారు, నా హ్యాండ్ బ్యాగ్లో బంగారం ఉందన్నట్టు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సరే ఇంకా వాక్య భాగంలోనికి వెళ్ళలేదు కనుక ఇక్కడ అంటున్నాడు 38వ వచనంలో, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తి వెనక్కి వెళ్తే అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవుడు ఎవరైనా విశ్వాసంతో ముందుకు వెళ్తుంటే వారిని చూసి ఏమవుతాడట, చాలా సంతోషిస్తాడట. విశ్వాసం మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి మీరు ముందుకు వెళ్తుంటే మిమ్మల్ని చూసి ఆయన ఏం చేస్తాడు, సంతోషిస్తాడు. ఇందాక హానకు కూడా చెప్తూ పరిశీలిస్తాడు, ఈ మాటలన్నీ చెప్పారు కదా. దేవుడు మనల్ని చూసినప్పుడు మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతుంటే మనల్ని చూసి ఆయన ఏమవుతాడు, సంతోషంగా ఉంటాడు. యోబుని బట్టి కూడా ఆయన ఏమైపోయాడు, సాతాను యోబుని గురించి అడిగాడా, యోబు గురించి దేవుడు చెప్పాడా? చాలామంది అనుకుంటారు సాతాను వెళ్ళి పర్మిషన్ అడిగారు. దేవుడే యోబు గురించి చెప్పాడు. ఎవరితోనే చెప్పాలా మీ గురించి? ఎందుకంటే మా పని అయిపోద్ది. మీ పని అయిపోవడం కాదు, మీ గురించి ఎందుకు చెప్తాడు దేవుడు, మన గురించి ఎందుకు చెప్తాడు? అంత దేవునికి ఆనందం, ఆత్మకు, దేవుని ఆత్మకు యోగుని బట్టి ఏమైంది, సంతోషం కలిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మీరు వెనక్కి తీస్తే ఆయన యందు, అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. ఇక్కడ రెండు, మనము విశ్వాసము మూలముగా జీవించాలని ఒక మాట రాశాడు, విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అన్నాడు. కలిగి ఉండడం ద్వారా మన ఆత్మ ఏమవుతుంది, రక్షించబడుతుంది. విశ్వసించినప్పుడు, ఆ విశ్వాసంలో మనం నిలిచి ఉన్నప్పుడు మన ఆత్మకి ఏం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. పేతురు కూడా ఇదే మాట చెప్తాడు, మీ విశ్వాసమునకు ఫలము అనగా మీ ఆత్మకు రక్షణ మీరు అనుభవిస్తూ చాలా ఆనందిస్తున్నారు అంటాడు. చెప్పన సఖ్యము కానీ మహిమయుక్తమైన ఆనందముతో మీరు ఆనందిస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. మీ విశ్వాసమునకు ఫలము, మన విశ్వాసానికి ఏంటి ఫలం ఏంటి, మన ఆత్మకు రక్షణ. ఎందుకంటే ఆత్మే నిరంతరం ఉంటుంది. నిరంతరం ఉండేటువంటి ఆత్మకు దేవుడు ఏమిచ్చాడు, రక్షణను ఇచ్చాడు. రెండవది పైన ఏం చెప్తున్నాడంటే, మనము విశ్వాసముతో ఏమన్నాడు, జీవించాలి. ఆ తర్వాత 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసముతో జీవించినటువంటి జీవన విధానం గురించి చెప్పాడు. విశ్వాసం అంటే ఏంటో చెప్పాడు. మొదటి 11వ అధ్యాయం 3 వచనాలు కూడా విశ్వాసం అంటే ఏంటో చెప్పాడు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన వినవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టే పెద్దలు సాక్ష్యం పొందారు. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత విశ్వాసం అంటే మరి కనబడని దాన్ని మనం ఏం చేయాలి,
విశ్వసిస్తున్నాము. పేతురు కూడా అదే అంటాడు, మీరు ఇప్పుడు చూడకయే మీరు విశ్వాసం ఉంచుతున్నారు అంటాడు. చూడకుండా కూడా మీరు ఏం చేస్తున్నారు? విశ్వాసం ఉంచుతున్నారు అంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. తర్వాత నుంచి 4వ వచనం నుంచి హేబేలు దగ్గర నుంచి ప్రారంభించాడు. విశ్వాసంతో వాళ్ళు ఎలా జీవించారు అనే మాటలు రాశాడు. ఆ 10వ అధ్యాయంలో చివరి మాటలనే ఆ 2 కూడా వివరించి ఆ మాటలన్నీ కూడా రాశాడు. అక్కడ హేబేలు దగ్గర నుంచి ప్రారంభించి అలాగా మరి కిందకు వచ్చేసరికి కొత్త నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులను ఎవరిని టచ్ చేయలేదు, కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి వారందరి గురించి మరి దావీదు, సంసోను వరకు కూడా అక్కడ వరకు సమూయేలు వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో ఉన్నటువంటి వారి గురించి అక్కడేమీ రాయలేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా ఎవరెవరు ఎలా జీవించారు అనే విషయాలు ఇంకా పూర్తిగా రాలేదంటే అందరూ ఒకే సమకాలికలుగా ఉన్నారు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంతో మనము ఇప్పుడు ఎలా జీవించాలి, మనము దేవుని ఆత్మకు మనము సంతోషము కలిగించే వారంగా ఉండాలి అంటే విశ్వాసముతో ఎలా జీవించాలి అనే విషయాలను ఇక్కడ రాస్తున్నాడు. వెనక తీస్తే దేవుని ఆత్మకు ఏముండదట? సంతోషము ఉండదు. కనుక మనము విశ్వాసముతో జీవించవలసిన వారమై ఉన్నాము. మొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, మన పని ఏంటి? విశ్వాసకున్న పని ఏంటి? ఇప్పుడు అక్కడ వాళ్ళందరినీ చూసాము, వాళ్ళందరూ ఎలా పని చేశారో చూసాము. హేబేలు ఏం చేశాడు మీరు అక్కడ చూడండి. వాళ్ళు ఏం చేశారో వాటిని హైలైట్ చేశాడు. హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. తర్వాత ఎవరిని రాశాడు? హానోకు. మీకు గుర్తుండిపోవాలి అలాగా. తర్వాత ఎవరు? హానోకు గురించి రాశాడు. హానోకు దేవునికి ఇష్టుడై ఉండెను. తర్వాత ఎవరు? నోవాహు. నోవాహు ఏం చేశాడు? దేవుని మాటకు విధేయుడై అప్పటి వరకు చూడని సంగతులు జరిగినప్పుడు చెప్తున్నప్పటికి కూడా విధేయుడే ఆ యొక్క ఓడను తన ఇంటి వారి రక్షణ కొరకు సిద్ధపరిచాడు. తర్వాత అబ్రహాము, తర్వాత శారా, తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత ఏసేపు తర్వాత మోషే తర్వాత ఇంకెవరిని హైలైట్ చేయలేదు. అక్కడ వరకు చెప్పాడు. వాళ్ళందరూ గురించి రాస్తే ఇంక బైబిల్ ఏమవుతుంది? పెద్ద పుస్తకం అయిపోద్ది. అంతవరకు చాలు అని చెప్పి మిగిలిన వారి పేర్లు మాత్రమే రాశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా వారు ఏం చేశారో అవన్నీ కూడా రాశాడు. వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి వారు ఏం చేశారు. ఇప్పుడు దేవుడు మనకు ఏం చేయమని చెప్తున్నాడు. బైబిల్ మనము చదువుతున్నప్పుడు, బైబిల్ మనము దేవుని వాక్యం వింటున్నప్పుడు మన పని ఏంటి? మన పని ఏంటి? ఇప్పుడు విశ్వాసం గురించి చాలా పాఠాలు చెప్తారు. ఆల్రెడీ మనం విశ్వాసం ఉంచాము. ఇప్పుడు మన పని ఏంటి? చాలామందికి మన పని ఏంటో తెలీదు. చాలాసార్లు ఇంకా మనము ఎలాగ ఆశీర్వదించబడాలి, చర్చికి వచ్చిన తర్వాత మనం ఏం నేర్చుకుంటాం? ఎలాగూ ఆశీర్వదించబడాలి, ఎలాగా స్వస్థత పొందాలి. లాస్ట్ వీక్ కూడా మీకు చెప్పాను. ఎప్పుడు? శుక్రవారం చెప్పానా? స్వస్థత ఎలా పొందాలి. ఇంకా ఏం నేర్చుకుంటాము? మోస్ట్ ఆఫ్ ది మెసేజెస్ అన్నీ కూడా ఇవే నేర్చుకుంటాం. మనకి ఇవి చెప్తే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ అసలు మన పని ఏంటి? ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు పని చెప్తే ఏమంటారు చెప్పండి? ఎంతమంది సంతోషంగా ఉంటుంది? క్యా బేటీ? ఎంతమందికి సంతోషంగా ఉంటుంది ఏ పని చెప్పినా? ఇప్పుడు చాలా ప్రమాదం ఎవరికి ఏం పని చెప్పిన. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎందులో ఉంటారు? వాళ్ళ ఇంట్లో ఉండరు. ఎందులో ఉంటారు? ఫోన్లో ఉంటారు వాళ్ళు. కనుక అందులోంచి బయటికి రమ్మంటే ఏం చెప్తారు? వెంటనే ఏమంటారు చెప్పండి? నేను లాస్ట్ టైం కూడా బెన్నీ గురించి చెప్పాను ఎగ్జాంపుల్. బజార్కి వెళ్ళమంటే రాత్రి చెప్పాలి బజార్కి వెళ్ళడానికి అంటాడు. ఇప్పుడు ఒకసారి రాత్రే అందుకని రాత్రే చెప్పి అంటాను. రాత్రి చెప్పేస్తే పొద్దున్నే ఏం మాట్లాడు. ఇప్పుడు మనం అడిగామనుకోండి, అంటే బజార్కి వెళ్ళడానికి కాదు, మీకు జస్ట్ మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నాం అనుకోండి, మీరేమంటారు? మాకే చెప్తారు ఏంటి అనుకుంటారు. కనుక ఆడి గురించి చెప్తాను. ఆడు నేను అంటాడు తర్వాత అన్నా పర్వాలేదు, మేము అడ్జస్ట్ అయిపోతాం. లోన బయట మీతో ప్రాబ్లం అవుతుందని మీ గురించి ఎవరు చెప్పట్లేదు. ఓకేనా? ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన పని ఏంటి? యాజ్ వీఆర్ గ్రోయింగ్ మన పని ఏంటి? మన పని ఏంటి? జస్ట్ ఒక విషయం, మొన్న హానోక్ నాతో ఫోన్ చేసినప్పుడు
ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను అని ఒక చాలా సాడ్ న్యూస్ చెప్పాడు అనమాట. వాళ్ళ చర్చ్లో ఒక అబ్బాయి స్టీల్ ప్లాంట్లో చేస్తూ స్టీల్ ప్లాంట్లోనే యాక్సిడెంట్ అయ్యి ఆ బెల్ట్ మీద పడిపోయి 2 ముక్కలు అయిపోయాడంట. చాలా మంచి విశ్వాసి, చాలా మంచి చర్చ్లో చాలా యాక్టివ్గా అన్ని పనులు చేస్తారట. ఈ విషయం అసలు పాస్టర్ గారు కూడా తట్టుకోలేక పాస్టర్ అమ్మ గారు చాలా ఏడుస్తున్నారని చెప్పినప్పుడు నేను కాసేపు తర్వాత నేను ప్రేయర్కి వెళ్తానమాట. కరెక్ట్గా అప్పుడే విన్నాను. చర్చిలోకి వచ్చి నేను చాలాసేపు ఏడ్చి ప్రార్థన చేశాను. ఆమె విడో, ఎవరు అబ్బాయి చనిపోయాడో ఆ తల్లి విడో. ఆ తల్లికి ఒక మెంటలీ డిజేబుల్డ్ పర్సన్ ఇంకొక అబ్బాయి ఉన్నాడట. వాళ్ళకి 15 లక్షల అప్పులు ఉన్నాయట. ఇవన్నీ చెప్పేసరికి హృదయం అంతా ఏమైంది, బా ఏంటి ప్రభువా, ఇంట్లో అవసరమైన ఆదుకునే వ్యక్తి ఏమయ్యాడు, చనిపోయాడు. ఆమె వీడో, ఆమెకేమో ఒక మెంటలీ డిజేబుల్డ్ పర్సన్ ఒక అబ్బాయి ఉన్నాడు, డెట్స్ ఉన్నాయి. అన్నీ వినేసరికి చాలాసేపు మరి ఏడుపు వచ్చేసింది ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇవి వింటున్నప్పుడు నా పని ఏంటి, నాకు ఒక విషయం చాలా సీరియస్గా ఆ విషయం గురించి ప్రార్థించాను. నేను ముందు ఏం చేశానంటే ప్రతి ఆ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి వ్యక్తి మీద కూడా ప్రభు యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తూ ప్రభు యొక్క కాపుదలను వారికి విడుదల చేస్తూ ప్రార్థించాను. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నేను నెక్స్ట్ విషయం చెప్పబోతాను. నీ పని ఏంటి? అమ్మా, నీ పని ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ప్రభు ఏం చేశాడు తెలుసా? తన పని ఏం చేశాడు? ఆయన ప్రార్థించాడు. ఎవరి కోసం ప్రార్థించుంటాడు? ఎవరి కోసం ప్రార్థించుంటాడు? ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ లేఖనం ఏం చెప్తుందంటే ఒక చోట, పేతురు మిమ్మల్ని సాతానుడు కోరుకున్నాడు కానీ నేను మీకోసం వేడుకున్నాను అంటాడు. సాతానుడు మిమ్మల్ని ఏం చేశాడు? జల్లెడుగా పట్టించినట్టుగా మిమ్మల్ని పట్టించాలని సాతానుడు మిమ్మల్ని ఏం చేశాడు? కోరుకున్నాడు. కానీ నేను ఏం చేశాను? మీ కొరకు వేడుకున్నాను. చర్చ్ యొక్క పని ఏంటంటే, విశ్వాసుల యొక్క పని ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతి వ్యక్తి కోసం కూడా మనం ప్రార్థించాలి. ప్రతి వ్యక్తి కోసం ఏం చేయాలి? ప్రార్థించాలి. మన పని ఏంటి? నాకేం పనే లేదండి, నాకేం చెప్పలేదు, పాస్టర్ గారు ఏం చెప్పలేదండి. రెస్పాన్సిబిలిటీ అనేది మనము యాజ్ వీఆర్ గ్రోయింగ్, బాధ్యత అనేది మనం తీసుకోవాలి. బాధ్యత అనేది బలవంతంగా పెట్టేది కాదు. బలవంతంగా మనం చెప్పి చేసేది అంతా కూడా ఎప్పటి వరకు? కొంతకాలం వరకే. తర్వాత నువ్వు ఎదిగావంటే నువ్వేం చేయాలి? బాధ్యత తీసుకోవాలి. ఎవరు బాధ్యత తీసుకోవాలి? దేవుని భారమును మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి కలిగిన భారం మనలోనికి రావాలి. మోషే పెద్దవాడయ్యాడట. మోషే ఏమయ్యాడు? పెద్దవాడయ్యాక ఏం చూశాడు? అక్కడ భలే రాశారు. మోషే గురించి రాసిన ప్రతి చోట కూడా ఏమని రాశారంటే, మోషే పెద్దవాడు అవగానే మనుషుల యొక్క, తన ప్రజల యొక్క భారమును చూశాడట. సైన్ ఏంటంటే నువ్వు పెద్దవాడవయ్యావు అనడానికి మనుషుల యొక్క భారములు చూడాలి. భారములు చూసి ఏం చేయాలి? మీకు తెలుసా, ఏ వ్యక్తి మనల్ని భద్రపరచలేరు, ప్రభు ఒక్కడే మనల్ని భద్రపరచగలిగేవాడు. ప్రభు భద్రపరిచేటువంటి విధానం ఎలాగంటే, మనము ప్రార్థించుట ద్వారా. దీనికి కొత్త లాస్ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మనం మెంటల్గా మనం ఆలోచించి ఎలాగా లాజికల్ మాట్లాడడానికి లేదు. ఒకటే సైన్, ప్రభువు ప్రార్థించాడు. మీకు ఇంకా కొత్తగా డౌట్లు ఉంటే ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. ప్రార్థించకపోతే దేవుడు కాపాడ్డా, ఇలాంటివన్నీ అడిగారు అనుకోండి, బైబిల్ ఏం చెప్తుంది? ప్రభువే ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేయడానికి అవసరం లేని వ్యక్తి. ఏ విషయానికి కూడా ఆయన ఏం చేయవసరం లేదు. ఎందుకు చేయవసరం లేదు? ఆయనే కనుక మనకు అన్ని జనులు అడిగేటువంటి ప్రశ్న, ఎవరైనా మనల్ని అడిగితే మనకి ఓ ప్రశ్నలాగా అయిపోద్ది. ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు, ఆయన ఎవరికి ప్రార్థన చేశాడు, ఇవన్నీ మనం కూడా మనకు అన్ని జనులు అడుగుతుంటే మీకు లోన్ నుంచి ఏం రావాలి తెలుసా? కరెక్ట్గా మీరు స్పిరిచువల్గా ఉంటే వాళ్ళు అడగగానే మీకు సమాధానం ఇస్తాడు పరిశుద్ధాత్ముడు.
వారు అడగగానే మీకు ప్రశ్న వచ్చేస్తుంది అనుకోండి, మీకేం లేదు, దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేదు. మీరు ఎలాంటి వారు ఎలాంటి ప్రశ్న అడిగినా పరిశుద్ధాత్ముడు లోన్ నుంచి ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడు. నేను శుక్రవారమో శనివారమో చెప్పాను, మనుషులు ప్రశ్నలు అడుగుతున్నప్పుడే జవాబులు వస్తాయి. ఇది భలేగా ఉంది అనుకున్నాను. నాకు తెలియవు అప్పటిదాకా, అర్థం కావు. కొన్ని వచనాలు అసలు చూడలేని అడుగుతారు, అలాగ ఉంది కదా అక్కడ, ఎందుకుంది అని అడిగినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా వెంటనే పరిశుద్ధాత్ముడు దానికి జవాబిస్తాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా మనం ప్రార్థించాలి. ప్రతి వ్యక్తి కొరకు కూడా ప్రార్థించాలి. దేవుని యొక్క బిడలముగా మనకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, అట్లీస్ట్ మనము అటెండ్ అవుతున్నటువంటి ఫెలోషిప్ ప్రపంచం అంతా చుట్టేస్తారు మీరు. అది కూడా ఎంతసేపులో చుట్టేస్తారు? మొత్తం అంత చాలా స్పీడ్ అండి పాస్టర్ గారు. నేను చాలా స్పీడ్ దన్ మరి మొత్తం అంతా తిరిగి వచ్చేస్తారు. ఎక్కడికి? అమెరికా వెళ్ళిపోతారు, ఇరాన్ వెళ్ళిపోతారు, ఇజ్రాయెల్ వెళ్తారు. అంతా ఎంతసేపట్లో 2-3 మినిట్స్లో మొత్తం అంతా తిరిగి వచ్చేస్తారు. ఒకసారి ఇరాన్లో ఆగండి, ఒకసారి ఇరాన్లో ఆగండి, స్పీడ్గా వచ్చేస్తామండి. ఆగితే మనకు భారం తెలుస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా మనము ఆగాలి. ఆగి మొదటగా మనము మన చర్చ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు కూడా దేవుని కాపుదల కొరకు మనం ప్రార్థించాలి. దెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నువ్వు పని చేస్తున్నావు, విశ్వాసంతో నువ్వేం చేస్తున్నావు. మనము ప్రియదేవుని బిడ్డలారా అపవాది ఎవరిని కూడా తాకకుండా, అపవాది ఎవరిని కూడా నష్టపరచకుండా దేవుని కాపుదల ప్రతి కుటుంబం మీద మీరు విడుదల చేయాలి. అది మీ బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎవరి బాధ్యత? పాస్టర్ గారి బాధ్యత. మరి మీరేం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు? కొత్త నిబంధనలో మనందరికి కూడా బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో కొద్దిమంది ప్రభు యొక్క భారం తీసుకున్నారు. కొత్త నిబంధనలో మనం అందరమును కూడా ప్రభు యొక్క బిడలముగా, సంఘముగా, ఆయన శరీరముగా మనం అందరం ఈ పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్న అనుకుంటాను హానోకు మొన్న ఒక వాక్యం పెట్టాడు గ్రూప్లో. గుర్తుందా ఏమైనా? ఎవరికైనా గ్రూప్లో ఒక వాక్యం చెప్పాడు, ఏమైనా గుర్తుందా? కొంతమంది ఇలా ఏవో కొత్తవన్నీ పెట్టారు. కొంతమంది వెరైటీలు పెడతారు. ఇలా అంటే నాకు పూర్తిగా అన్ని అర్థాలు తెలియవు, ఇది ఒకటి తెలుసు. కొంతమంది ఇలాగా, కొంతమంది 100 వేశారు, ఇలా వేస్తారు మార్కులు. ఏంటి ఇప్పుడు దేనికి వేశారు మీరు? నాకు ఆ దగ్గర గుర్తుంది ఎవరెవరు వేశారో గుర్తుంది. ఏం వేశారు? ఎందుకు వేశారు? కుటుంబము ఒక చిన్న సంఘం. తెలుగులో చెప్తున్నాను నేను. ఫ్యామిలీ ఈజ్ ఏ స్మాల్ చర్చ్, చర్చ్ ఈజ్ ఏ బిగ్ ఫ్యామిలీ. కుటుంబము ఒక చిన్న సంఘము, సంఘము పెద్ద కుటుంబం. మీకేం వెలిగిందా? అది మొన్న ఒక వ్యక్తి, ఒక దేవుని సేవకుడు చెప్తూ మీ ఇద్దరం ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళామన్నమాట, హానోక్ నేను. చెప్తున్నప్పుడు చిన్న విషయమే ఇలాగ ఆలోచించాము మనం. మన బౌండరీస్ ఎంతవరకు ఉంటాయి? పెద్ద బెడ్రూమ్, పెద్ద హాలు, 2 బెడ్రూమ్లు, ఇటోటి అటోటి, ఇందులోంచి వెళ్ళిపోవచ్చు, అందులోంచి వెళ్ళిపోవచ్చు, అందులోంచి వచ్చేచ్చు. పాస్టర్ గారు ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతారండి? వెళ్ళిపోయి మళ్ళీ చెప్తారంటే వాళ్ళు ఒకసారి ఇంట్లోకి తీసుకెళ్ళి చెప్తారు, ఇందులోంచి ఎలాగ వెళ్ళిపోవచ్చండి, ఇందులోంచి ఎలాగ వచ్చేయచ్చండి, ఇందులోకి వెళ్ళిన బాత్రూమే, అందులోకి వెళ్ళిన బాత్రూమే. మీరు ఏం చేస్తారు? తినేసాక బాత్రూమ్ ఎక్కువ ఉండాలి. అందులోకి వెళ్ళినా మొత్తం 6 బాత్రూమ్లు పాస్టర్ గారు. ఎన్ని బాత్రూమ్లు మొత్తం? 6. ఎందుకంటే అన్ని బాత్రూమ్లు, ఇంకేం పని లేదు. ఒకసారి అలా చెప్తుంటారు. మన పని ఏంటి? సంఘము పెద్ద కుటుంబం, మీ కుటుంబము చిన్న సంఘం. భలేగా ఉందన్నమాట. కుటుంబము ఒక సంఘము, చిన్న సంఘము, సంఘము పెద్ద కుటుంబం. ఈ యొక్క థింకింగ్ మారకపోతే మనం ఎప్పటికీ అలాగే ఉంటాం. చిన్న బెడ్రూము, చిన్న హాలు, చిన్న
వరండా అంతే. సంఘము పెద్ద కుటుంబం. ఇది నీవు అర్థం చేసుకునేటప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు ఖచ్చితంగా సంఘంలో పని చేయగలుగుతావు. హల్లెలూయా. ఫస్ట్ పని ఏంటంటే ప్రార్థన. ప్రతి వ్యక్తి కోసం కూడా, ప్రతి వ్యక్తిని, మనకి అంత హోల్సేల్ అలవాటు మనకేంటి, ప్రభా సంఘం అంతటిని ఒక మినిట్లో, ఒక సెకండ్లో అయిపోయింది. మొత్తం దేశం అంతటిని, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మొత్తం అంతా సరే ఎంతసేపు అయింది? లోన ఏముండాలి? భారం ఉండాలి. మోషేని దేవుడు ఎందుకు వాడుకున్నాడు? మోషేకి ఏముంది? భారం ఉంది. పెద్దోడయ్యాడు. పెద్దోడు అవగానే ఏం చేయాలి? తనకు ఒక హృదయంలో ఒక భారం ఉంది. దేవుని బిడ్డలారా, ఆ భారమును బట్టి, అందుకే మోషే మిద్యాను అరణ్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు మోషేని ఎందుకు పిలిచాడు అనుకున్నారు? మోషేకి ఒక్కడికే ఏముంది? భారం ఉంది. మిగతా వాళ్ళకి ఏం లేదు? భారం లేదు. ఇంకా చెప్పాలంటే బాధ్యత లేదు. దేవుడు ఎవరిని నిలబెడతాడంటే భారము, బాధ్యత కలిగిన వారిని దేవుడు వాడుకుంటాడు. ఆయన పనిలో పాత్రలుగా దేవుడు వాడుకుంటాడు. మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత మనకు వచ్చే బహుమతులన్నీ కూడా దేనికి ఇస్తాడు దేవుడు? మనము విశ్వాసముతో ఏం పని చేశామో దానికి బహుమతి ఇస్తాడు. ఇక దేనికి ఇస్తాడు? అసలు బహుమతిని దేనికి ఇవ్వాలి దేవుడు మనకు? ఏ పని చేస్తామో దానికి దేవుడు ఏం చేస్తాడు? బహుమతులు ఇస్తాడు. హల్లెలూయా. కనుక ఏం పని చేయాలంటే మొదటిది ఏం చెప్పాను? ప్రార్థించాలి. కుటుంబాల మీద సాతానుడు దాడి చేయకుండా ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థించాలి. రెండవది దేవుని బిడ్డలారా, చాలాసార్లు చాలామంది ఇంకొక పరిచర్య ఎలా చేయాలో చెప్తాను. కొంతమంది ఇక్కడ ఏం చెప్పాను? నా యందు విశ్వాసం ఉంచేవాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. వెనక తీసిన ఎడల చాలామంది ఏం చేస్తారు తెలుసా? వెనక్కి వెళ్తారు. విశ్వాసంలో నడుస్తూ నడుస్తూ కొంతమంది ఏం చేస్తారు? నడుస్తూ నడుస్తూ వెనక్కి వెళ్ళిపోతారు. మీకు మరలా ఇంకో విషయం చెప్తాను. మన చర్చికే ఒక అబ్బాయి వచ్చేవాడు. చాలా రోజులు అయింది. తను నేను ఎప్పుడు రాకపోయినా నేను మెసేజ్ పెడుతుంటాను, ఏమైంది ఏంటి అని అడుగుతుంటాను. తర్వాత తను నాకు విషయాన్ని, ఎందుకు రావట్లేదనే విషయాన్ని మెసేజ్ చేశాడు. తర్వాత నేను పిలిచాను, ఇంటికి వెళ్ళాను, మాట్లాడాను. అవన్నీ మా ఇద్దరి మధ్యలో జరిగాయి చాలా విషయాలు. ప్రస్తుతం కొంతకాలం నేను రాలేను భాస్కర్ గారు, నాకున్న పరిస్థితిని బట్టి ఇది అని చెప్పి తను కొన్ని విషయాలు చెప్పాడు. నేను అదే విషయాన్ని ఒకసారి మేము నర్సీపట్నం వెళ్ళినప్పుడు రాజ్ కుమార్ ఇంట్లో నేను, హానోకు, తర్వాత తమ్ముడు శామ్యుల్ కూడా ఉన్నాడు. మేమందరం కలిసి ఆ విషయాన్ని ఒకసారి మాట్లాడుకున్నప్పుడు అదే అన్నయ్య నేను కూడా అనుకుంటున్నాను, రాలేదేంటి అనుకున్నాను. నెక్స్ట్ డే హానోక్ నాకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్దాం ఒకసారి అన్నాడు. నేను ప్రేయర్ చేస్తుంటే నాకేమనిపించింది? వెళ్ళాలనిపిస్తుంది, నేను మాట్లాడతాను ఒకసారి అన్నాడు. సరే అని వెళ్ళాం. తర్వాత సామ్యుల్ ఫోన్ చేశాడు, అన్నయ్య ఒకసారి నేను వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నాను అన్నయ్య. రాజ్కుమార్ ఫోన్ చేసి మాట్లాడు. జస్ట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, చర్చికి వస్తూ కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. చాలామందికి ఎవరు వెళ్ళిపోయారో కూడా తెలియదు, ఎవరు ఉన్నారో కూడా తెలీదు. అవును, ఆ వ్యక్తి కనిపించట్లేదు కదా, ఏమైంది? చచ్చిపోయాడా? ట్రాన్స్ఫర్ అయిపోయాడా? వెనక్కి వెళ్ళిపోయాడా? ఏముండదు. అందుకేం చెప్పాను నేను, కుటుంబము ఒక చిన్న చర్చ్, సంఘము పెద్ద కుటుంబం. ఇప్పుడు ఒక వ్యక్తి కనబట్లేదు అనుకోండి, మనకేం కలగాలి? ఇది మనం మినిమం స్పందన. చాలామందికి అసలు తెలియదు, ఒక వ్యక్తి ఎందుకు రావట్లేదో తెలీదు. ఇది ఎవరు తీసుకోవాలి? దేవుని బిడ్డలారా, ఆ మినిమం రెస్పాన్సిబిలిటీ, అది ఆ బాధ్యత, ఆ ఫెలోషిప్లో ఉన్న ఒక వ్యక్తి కనిపించట్లేదు అన్నప్పుడు దేవుని బిడ్డలారా, అది మనకు ఒక బాధ్యతగా రావాలి. ఒకవేళ ఒక వ్యక్తి కనబడలేదు అనుకోండి, ఏమైంది ఆ బ్రదర్ లాస్ట్ వీక్ రాలేదు, లేదా సిస్టర్ రాలేదు అని ఒకసారి మనం, ఇది ఎవరి బాధ్యత అనుకుంటారు మీరు? మనం అలాగ అనుకుంటాం అన్నీ. ఎందుకు అనుకున్నారు మీరు?
అదంతే ఆయన బాధ్యత. మా పని ఏంటి? ఈ రూమ్లోంచి ఆ రూమ్, ఆ రూమ్లోంచి ఈ రూమ్, నలుగురు ఇందులో తిరగడమే. పరలోకంకి వెళ్ళాక ప్రభు పిలిచి, ఎన్ని రూములు కట్టావు బిడ్డ, తిరిగావు ఆ రూముల్లోనే తిరిగావు అని జీవకిరీటం నీకు ఇచ్చి పిలిచి, ఈయన తన గృహంలో కట్టి తిరిగి 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 పరలోకం వచ్చాడు. జీవకిరీటం ఇస్తున్నానంటే ఏమంటారు? ఇస్తాడా ప్రభు? దేవుని బిడ్డలారా, రెస్పాన్సిబిలిటీ. దేవుడు ఎప్పుడూ కూడా అలాంటి బాధ్యత కలిగిన వారి కోసం వెతుకుతూ ఉంటాడు. మనం రాకడ సమీపం ఉంది, మనం ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలంటే ఏం చేయాలి అనుకుంటారు చాలామంది. మినిమం మనం స్టార్ట్ చేస్తే, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్, దేవుడు గొప్ప వాటిని దేవుడు మనకి ఇస్తాడు. మినిమం అంటే ఏం చేయాలి అనుకుంటాం? పెద్ద పెద్ద వాటిని మనం చేయాలనుకుంటాం. ఇప్పుడు చిన్న చిన్నవే చేయడం రాకపోతే పెద్ద పెద్ద వాటిని ఎలా చేస్తాం? పెద్ద వాటిని దేవుడు మనకు అప్పగించాలంటే చిన్న చిన్న పని చేయాలి. నేను క్రైస్ట్ చర్చ్లో ఉన్నప్పుడు నాకు ముందు పరిచయం అయ్యాడు ఒక మీటింగ్లో. అప్పటి నుంచి ఒకే చర్చ్కి వెళ్తున్నామని తెలిసింది. నెమ్మదిగా ఒక ఫెలోషిప్ లాగా మేము కలిసి ప్రార్థన చేయాలి 95 నుంచి. ఆ తర్వాత అలాగా దగ్గర దగ్గర 8 నుంచి 10 మంది ప్రతి శనివారం కూడా, దీంట్లో పాస్టర్ పని ఏం లేదు, ఎవరు పాస్టర్ లేరు. ప్రతి శనివారం కూడా మార్నింగ్ మేము 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. దీనికి ఎవరు పాస్టర్ లేరు. పాస్టరే మమ్మల్ని ఎవరు వచ్చి మమ్మల్ని గైడ్ చేయలేదు. మేము కలిసి ఏం చేసేవాళ్ళము? ప్రార్థన చేసేవాళ్ళు. అనేక విషయాల గురించి ప్రార్థన చేసేవాళ్ళు. రాత్రులు ప్రార్థన చేసేవాళ్ళు, ఆల్ నైట్ ప్రార్థన చేసేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది స్పాంటేనియస్గా జరగవలసిన విషయం. అందులో ఎవరైనా అటు ఇటు చెదిరిపోతే వాళ్ళ గురించి ప్రార్థన చేయడం, వారిని కౌన్సిల్ చేయడం, ఇదంతా కూడా కలిసి అందరం కూడా చేసేవాళ్ళు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది విశ్వాసంలో కామన్గా జరగవలసిన విషయం. ఇది ఒక వ్యక్తి ఎవరైనా రాకపోతే మనమే అనుకుంటాం, ఎందుకు రాలేదు అనుకుంటాం. కానీ మీరు ఎప్పుడైతే కలిసి లేకపోతే ఫోన్ చేసి మాట్లాడగలుగుతారో ప్రియ దేవుని బిడ్డలారా, డెఫినెట్గా పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ సిక్ అయినా లేకపోతే ఇతర సమస్యల్లో ఉన్న, మానసిక సమస్యలున్నా, సాతానుడు ఏ విధమైన దాడి చేస్తున్నా, మీరు ఎప్పుడైతే ఫోన్ చేస్తారో, ఎప్పుడైతే మీరు వారిని పలకరిస్తారో, దేవుడు ఖచ్చితంగా వారితో మరలా మాట్లాడతాడు. హల్లెలూయా. తనకు కూడా ఒక అర్థమవుతుంది, సమ్మన్ హూ కేర్స్ ఫర్ మీ, నన్ను పట్టించుకునే వ్యక్తి ఎవరో ఉన్నారు అనే విషయము అర్థమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. 3వ విషయంలోనికి వెళ్తున్నాను. ఇది చాలా విచిత్రం అనిపించింది నాకు. ఆ కాన్ఫరెన్స్లో ఒక ఆయన చెప్పాడు, నేను ఇవన్నీ చెప్పాలనుకోలేదు కానీ ఇంకా లేఖన భాగంలోకి వెళ్ళా, ఇవన్నీ మీకు బయట చెప్తా అలా పైపైన తిరుగుతున్నాను. ఆయన చెప్తూ ఈ మాట చెప్పగానే చాలా ఆశ్చర్యం వేసింది. ఒక ఆర్ఎస్ఎస్ మీటింగ్లోనంట, ఆర్ఎస్ఎస్ అంటే ఎవరో తెలుసా? ఎవరు? దేవుని బిడ్డలా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే వాళ్ళు హిందుత్వాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ మరి దేశం అంతటా కూడా హిందూ దేశముగా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశం అది. ఇంకా చాలా ఎజెండాలు ఉంటాయి, నేను జస్ట్ అలా చెప్పాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు అనుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, వాళ్ళ స్టేట్మెంట్, వాళ్ళట ఆదివారం చర్చికి వచ్చిన వాళ్ళని వాళ్ళు క్రిస్టియన్స్గా గుర్తించరట. వీళ్ళకి ఎంత రివల్యూషన్ ఎలాగొచ్చింది అనుకున్నాను నేను. ఆదివారం చర్చికి వచ్చిన వాళ్ళని చర్చ్ మెంబర్స్గా, వాళ్ళు పెద్ద ఎఫెక్టివ్గా ఉంటారని అనుకోరట. ఈ బైబిల్ స్టడీస్కి, ఫాస్టింగ్స్ ప్రేయర్స్కి వెళ్తారు కదా, వాళ్ళ వల్లనే సమస్యను వాళ్ళ మీద టార్గెట్ చేస్తారట. మీకేనా అర్థమైందా? ఇప్పుడు ఆయన చెప్పగానే వాళ్ళకి ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తున్నాయి అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి ప్రాబ్లం? వాళ్ళకి ఆదివారం గుంపుతో వెళ్ళిపోతారు చూసారా, వాళ్ళతో అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఎవరికి? ఆర్ఎస్ఎస్ వాళ్ళకి. దేవునిలో ఎదుగుతూ ఉంటారు కదా, డీపర్ ఎక్స్పీరియన్స్లోనికి వెళ్తుంటారు కదా, వాళ్ళతోనే వాళ్ళకి ప్రాబ్లం అంట. వాళ్ళని టార్గెట్ చేస్తారట. వాళ్ళని ఎవరు? థ్యాంక్ యూ పాస్టర్ గారు, మంచి రివల్యూషన్ చెప్పారు. అయితే మా మీద
టార్గెట్ చేయడం అనమాట. థ్యాంక్ యూ. కొంతమందికి అలాగ అర్థమవుతుంది, మనం ఏం చేయలేము. కొంతమందికి ఏమవుతుంది, వాళ్ళకి అలా అర్థమవుతుంది. దేవుని వాక్యము ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని ఆత్మ చెప్పినట్టుగా మీకు అర్థమైంది అనుకోండి, మీకు చాలా బ్లెస్సింగ్ ఉంటుంది. అర్థమవుతుందా? పరలోకము కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఎవరిని బట్టి సంతోషిస్తుంది? దేవునిలో ఎదుగుతున్న వారిని బట్టి, దేవుని యొక్క వాక్యములో ఎదుగుతున్న వారిని బట్టి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఆయన. ఎవరినో పాస్టర్ గారిని అడిగారు ఆయన, ఎంతమంది అండి మీ చర్చ్ మెంబర్స్ అని? 400 అని చెప్పాడు. ఈయన చాలా ఆశ్చర్యపోయాడు. ఎంతమంది? 400. అడిగిన తర్వాత బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తారండి అని అంటే, ఒక 0 తీసేయండి అందులో. అందులో ఎన్ని సున్నాలు? 0 తీస్తే ఎంతమంది? 40. ఫాస్టింగ్ ప్రేయర్కి ఎంతమంది వస్తారండి? ఇంకో 0 తీసేయండి. ఇప్పుడు ఎంతమంది? అప్పుడు ఆయన అన్నాడంట, మీ చర్చ్ మెంబర్స్ ఎంత అని అడిగితే 4 అని చెప్పండి అని చెప్పాడు. మీ చర్చ్ మెంబర్స్ ఎంతమంది అంటే 4 అని చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారం ఆరాధనకు వచ్చేవాళ్ళు, దేవుని వాక్యములో ఎదుగుతున్న వాళ్ళు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న వాళ్ళు, ఈ ముగ్గురులో ఎవరు చర్చిలో పనిచేస్తున్నారు? ప్రార్థిస్తున్న వాళ్ళు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న వాళ్ళు. కనుక సాతానుడు ఎక్కడ ఎవరిని అడ్డగిస్తాడు? మీరు ఈ చర్చ్ ఎక్కడిక్కడ కాదు, నేను క్రైస్ట్ చర్చ్కి వెళ్ళేవాడిని, ఎంఏ పాల్ గారి చర్చ్కి. నేను చర్చ్లో జరిగే ప్రతి ప్రార్థనకి వెళ్ళేవాడిని. ఆదివారం జరిగే 3 ఆరాధనకి వెళ్ళేవాడిని, తెలుగు, ఇంగ్లీషు, సాయంత్రం. బుధవారం బైబిల్ స్టడీ ఉంటుంది, శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. అన్నింటికి వెళ్ళేవాడిని, నాకు అన్నీ తెలుసు. బుధవారం ఎంతమంది ఉంటారు, శుక్రవారం ఎంతమంది ఉంటారు. ఆదివారం ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చునేవాళ్ళం మేము తెలుగు సర్వీస్లో. ఒకసారి నిలబడిన తర్వాత కూర్చునేసరికి ఏమవుతుందో తెలుసా? కాల్ మళ్ళీ ఇలాగ ఇలా ఉండాలి. అంటే ఇలాగైతే స్థలం ఉండదు, ఇలా కాళ్ళు దగ్గర ఇలా పెట్టుకొని అలా ఉండేవాళ్ళు అనమాట ఎంఏ పాల్ గారి చర్చిలో. బుధవారం హాయిగా కాళ్ళు చాపుకొని, కాళ్ళు మనకి నొప్పి పెట్టున్నాయి అనుకున్నా ఆదివారం ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి నేను అనలేదు, ప్రతి చర్చిలో ఉన్నటువంటి ప్రాబ్లం అది, యూనివర్సల్గా, ఇక్కడే కాదు. దీనికి ఒక భక్తుడు ఎవరో ఒక ఆయన రాస్తూ ఏం రాశాడు తెలుసా? వై వీఆర్ నాట్ స్టార్టింగ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇన్ ద చర్చ్. ఎందుకో తెలుసా? వీ నో పీపుల్ విల్ నాట్ కమ్. ప్రజలు రారని చెప్పి మనం స్టార్ట్ చేయట్లేదు అన్నాడు ఆయన. ఇప్పుడు చదువుతున్నాను అలాంటి మంచి మంచి మాటలు, నేను కొంతమంది రాసిన అలా చదువుతుంటాను. యు నో వై వీఆర్ నాట్ రివైవల్ క్రూసేడ్స్, ఫీస్టింగ్, ప్రార్థన అనంతరము ఫాలోస్ ఏంటి? మా పాస్టర్స్ మీటింగ్ అవుతుంది, అందులో ఒక ఆయన పెడుతుంటారు అనమాట. ప్రతి ఏదో పెడుతుంటారు. ఎవరు రారని తెలుసు, పాస్టర్లు అసలు రారు తెలుసా మీకు? ఇలా మాట్లాడతారు. కానీ ఫస్ట్ రాలేంది ఎవరంటే వీళ్ళే. ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, వీళ్ళు రారు. కనుకనే బహుమతి ఇవ్వబడును, భోజనమును, 2 రాస్తారు. 2 ఏం చేస్తారు తెలుసా? పెద్ద ఇలా చేసి రెడ్గా పెట్టి తక్కువ అది కనబడాలి. అది కనబడిందంటే ఉంటారండి జనం, పాస్టర్స్. ఇది కానీ లేదనుకోండి, ఇది కనబట్లేదు, కింద మీద చూసి రారు. దీనికి వేరేగా వస్తారు. ఆయన చెప్తే ఏమన్నాడంటే, అందుకే దేవుడు చెప్పాడు, యూ డోంట్ ఎక్స్పెక్ట్ మెనీ పీపుల్, 2 or 3, 2 లేక 3 కూడితే చాలు, యూ కెన్ స్టార్ట్ సంథింగ్. దేవునికి స్తోత్రం కలిగినగా. 2 లేకపోతే 3 వచ్చిన చోట దేవుడు ఉంటాడు కనుక యూ స్టార్ట్ అన్నాడు. ఎందుకంటే మోస్ట్ ఎఫెక్టివ్ ఏంటంటే ఇదంతా కూడా మనం ఏం చేస్తున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాము. మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వీఆర్ డూయింగ్ సంథింగ్. దేవుని కొరకు మనం చేస్తున్నాం. ప్రపంచానికి ప్రియ దేవుని బిడ్డలారా మనం చేసే ప్రార్థన గొప్ప మేలును సమాధానం తీసుకొస్తుంది. అంతేకాదు అపవాదికి ఎవరంటే భయం పడతారు? ప్రార్థన చేసేవాళ్ళంటే ఏమవుతాడు? వాడి కార్యాలను అడ్డగించేది ఎవరు? అపవాదిని అడ్డగించేది ఎవరు? ప్రార్థించే వాళ్ళు అడ్డగిస్తారు. ఇప్పుడు ఎవరు చర్చ్ మెంబర్స్? నిజంగా దేవుడు ఎవరిని చూసి సంతోషిస్తాడు? 4. 400 మెంబర్స్, 40 మెంబర్స్, 4 మెంబర్స్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అలా ఫాస్టింగ్ ప్రేయర్స్కి వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అది వాళ్ళు ఏం చేస్తున్నారు? పని చేస్తూ ఉన్నారు. ప్రతి విశ్వాసకి ఇంకొక పని ఉంది.
అది చెప్పేసి నేను ముగిస్తాను. సోల్ విన్నింగ్. ఆత్మలను ఏం చేయాలి? రక్షించాలి. ఆత్మలను ఏం చేయాలి? రక్షించాలి. ఇప్పుడు మీరు రక్షించబడిన తర్వాత మనం ఎన్ని ఆత్మలు సంపాదించాము అంటే అందరూ కూడా ఏంటి? మౌనమే. ప్రతి విశ్వాసకు ఉన్నటువంటి పని ఏంటంటే ఆత్మలను సంపాదించాలి. మన ఆత్మలను సంపాదించాలి. మన పని ఏం లేదు అనుకుంటాం అంతే. ప్రతి విశ్వాసం ఏం చేయాలి? పాస్టర్ గారు మరి మీరుండి దేనికి అంటారు చెప్పనా? విశ్వాసం సంపాదించాలి. పాస్టర్ గారిని తయారు చేస్తాడు. సేవకులు ఏం చేస్తారు? నా పనేంటి, మీ పనేంటి? రెండు మేమే అనుకుంటున్నాం పాస్టర్ గారు అని మీరు అంటారు కదా. రెండు కాదు. ప్రతి విశ్వాసం ఏం చేయాలి? ఒక విశ్వాసం ఏం చేయాలి? మనం పని లేదు కనుక, పని లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మామూలుగా ఒక సామెత ఉంటుంది, పని లేని వాళ్ళు, పనున్న వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళతో మధ్యలో మాట్లాడుతున్న మధ్యలో ఫోన్ వచ్చింది, లిడియాకి మీరు ఫోన్ చేయండి పని చేస్తున్నప్పుడు ఏం ఎత్తదు, మాకు అందరికి వినబడుతుంది కానీ ఎత్తదు. ఇప్పుడు పని లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి అస్తమాటికి వాళ్ళ రూమ్లోకి వెళ్ళామనుకోండి అంటుంటారు ఆడా. లేకపోతే ఏం చేస్తారు? ఈ మధ్య ఏదో కొత్తది ఏలే నవ్వుకుంటారు. ఏంటని అనుకుంటా? ఏం లేదు, వాళ్ళకి పని లేదు. ఏం చేస్తుంటారు? పని ఉన్న వాళ్ళు ఫోన్ ఎక్కడుంది? మేం చేసినా ఎత్తదు. మా బెన్నీ కూడా కంప్లైంట్, ఫోన్ ఎత్తవేటమ్మా అంటాడు. నేను ఏదో చేస్తానండి. కొంతమంది చూడండి చేయగానే అలా ఒక్క రింగులను టక్కన తీస్తుంటారండి వీళ్ళు. ఇంకా రింగ్ అవడమే తప్పు. అర్ధరాత్రి పెట్టిన మన మెసేజ్ వెంటనే బ్లూటిక్. 12 గంటలకు పెట్టిన వీళ్ళు ఎక్కడుంటారు? ఆన్లైన్ సిస్టర్స్, ఆన్లైన్ బ్రదర్స్. చర్చ్ విషయాల్లో ఆఫ్లైన్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము ఆత్మలను సంపాదించాలి. దానికే రివార్డ్ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రభు వచ్చేస్తున్నాడు. ప్రభు రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడి ఉండాలి? కొత్త నిబంధనలో మనం ఏం చేయాలి? పాత నిబంధనలో వారందరూ పనిచేసి వాళ్ళు ఏమన్నారు తెలుసా? మనందరికీ కర్రలు ఇచ్చారు. రిలే రేస్ కదా అంటారు దాన్ని. మనందరికి ఏమి ఇచ్చారు? మీరు పరిగెత్తకుండా ఏమవ్వదు, రేస్ కంప్లీట్ అవ్వదు. మీరందరూ కూడా పరిగెత్తమంటే మనం ఏం చేస్తాం? ఆశగారు పరిగెత్తుకుంటారులే మనకి ఎందుకు అనుకుంటాం. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మలను ఏం చేయాలి? సంపాదించాలి. సోల్ విన్నర్స్గా ఉండాలి. కనీసం జీవిత కాలంలో ఒక్కరినైనా సంపాదించాలి. దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటారు చాలా కష్టమండి, మన మాట వినరండి అనుకుంటారు. నిజమే, వినరు. కానీ ఆ వ్యక్తి కోసము కనీసం నీ బాధ్యతగా ఒక పూటైనా ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఆ వ్యక్తి కోసము, ఆ వ్యక్తి రక్షణ కోసము నీవు చేసేటువంటి ప్రయత్నమును బట్టి దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. ఒకళ్ళ రక్షణ ఎవరిని మనం రక్షించలేం. ఎవరిని కూడా మనం రక్షించలేం. రక్షించేది ఎవరు? కానీ ప్రయత్నం ఎవరు చేయాలి? ఒక సిద్ధాంతం ఉంది. చాలా సిద్ధాంతాలు క్రిస్టియానిటీని చాలా ప్రాబ్లంలోకి తీసుకెళ్ళిపోయాయి. కొన్ని సిద్ధాంతాలు గతంలో వాళ్ళు చేసిన సిద్ధాంతాలను బట్టి మనం ఏమి సువార్త ప్రకటించవలసిన అవసరం లేదు. దేవుని చిత్తంలో ఎవడుంటే వాడు రక్షణ పొందుతాడు, రక్షణ లేనివాడు చిత్తంలో లేనివాడు పోతాడు. అదొక సిద్ధాంతం. దేవుని బిడ్డలారా, అలాగైతే దేవుడు మీరు సమస్త దేశములకు వెళ్ళి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా తయారు చేయండి అని ఎందుకు చెప్తాడు? రెండవది దేవుని బిడ్డలారా, అపోస్తలులు వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటించడాన్ని బట్టి ఎందుకు హింసింపబడాలి? దేవుడి చిత్తంలో ఎవరుంటే వాళ్ళు రక్షణ పొందుతారనుకుంటే, సువార్తను మనం ప్రకటిస్తేనే దేవుడు రక్షిస్తాడు. నమ్ము వారిని దేవుడు రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. నమ్ము వారిని రక్షించుట కదా దేవుని యొక్క శక్తి. కనుక ప్రతి వ్యక్తి కూడా
ఒక్క ఆత్మనైనా సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. మీకు ఇంకా చివరికి ఇంకో మాట చెప్తున్నా. మీరు ఆత్మను సువార్తను చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్ వాళ్ళకి మోడల్గా కనబడితే ఖచ్చితంగా ఏదో ఒక దినాన్నైనా వారు ప్రభువుని అంగీకరిస్తారు. హల్లెలూయా. ఖచ్చితంగా మీ లైఫ్ వాళ్ళకి ఏం కనిపించాలి? మోడల్గా కనిపించాలి. ఈరోజు పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలామంది జీవితాలు మోడల్గా కనిపించకపోవడాన్ని బట్టి చాలామంది ప్రభుని ఏం చేయట్లేదు? నమ్ముకోవట్లేదు. మన లైఫ్ని చాలా మోడల్గా మనము వాళ్ళకి చూపించాలి. యేసుక్రీస్తును ప్రతిబింబింపచేసేటువంటి ఆ ప్రేమను మనం ఏం చేయాలి? చూపించాలి. మనుషుల పట్ల ఏం చేయాలి? మనకున్నటువంటి ఆ సెల్ఫిష్ నేచర్, ఆ స్వార్థపూరితమైనటువంటి ఆ జీవన విధానము ఎంతోమందికి మనము సువార్తకు ఆటంకంగా ఉంటాము. మనలో ఏం కనపడకూడదంటే ఆ సెల్ఫిష్ నేచర్ కనిపించకూడదు, స్వార్థం. మనలో స్వార్థాన్ని చూసిన తర్వాత మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఏమీ కూడా వినరు. ఆ సెల్ఫిష్ నేచర్ అనేది మనలో కనబడకూడదు. మనలో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనేది కనిపించాలి. ఆత్మ ఫలం ఏమవ్వాలి? కనిపించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, దయాళుత్వము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కనిపించాయి అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? ఇవి మాలో లేవు అనే విషయం వారికి అర్థమవుతుంది. ఆత్మఫలము లోకంలో ఉన్న వాళ్ళ జీవితాల్లో ఉండదు. ఎప్పుడైతే మన జీవితంలో అది చూస్తారో ఏదో ఒక రోజు ఏం చేస్తారు? వారు ప్రభుని అంగీకరించగలుగుతారు. కనుక మీరున్న ప్రతి చోట కూడా మీ యొక్క ఫ్రూట్ మీరు వాళ్ళు చూసేటట్లుగా, ఫలమును చూస్తారు లేదా? చెట్టుకి చూస్తారు. చెట్టుకి చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఫలము కనబడినట్లుగా మనము మీ ఫలము ప్రతి ఒక్కరూ చూడాలి. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లాస్ట్లో ఒక మాట చదువుతున్నాను. స్థానిక సంఘ సహవాసం దేవుని చిత్తానికి విధేయత కనపరుస్తూ ఒక విశ్వాసికి ఆత్మీయ భద్రతను కల్పిస్తుంది. ఒక విశ్వాసిని ఎదుర్కోవడానికి సాతాను దేవుని అనుమతి తీసుకోవాలి. మన మీద సాతానుడు దాడి చేయాలంటే సాతానుడు ఏం చేయాలట? దేవుని అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు సాతానుడు దేవుని అనుమతి తీసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మధ్యలో దేవుడు ఎవరు అనుమతి తీసుకుంటాడు? సంఘము యొక్క అనుమతి తీసుకుంటాడు. మీకు తెలుసా? ఇది ఎక్కడుందంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరు తీకండి, అలా చెప్తాను. దేవుడు సంఘము యొక్క నిర్ణయాన్ని బట్టి భూమి మీద ఆయన ఏం చేస్తాడు? పని చేస్తాడు. కనుక సంఘము ప్రార్థిస్తుంటే దేవుడు ఏం చేయడు? సాతానికి అనుమతి ఇవ్వడు. హల్లెలూయా. యాకోబుని చంపేటప్పుడు హేరోదు వెంటనే ఏం చేశాడు? చంపించేశాడు. అపోస్తల కార్యం 12వ అధ్యాయం. పేతురుని చంపించేటప్పుడు ఏం చేశాడు? కొన్ని రోజులు ఎక్కడుంచాడు? చెరసాల్లో ఉంచాడు. నెక్స్ట్ ఆ విశ్రాంతి దినం ఇవన్నీ అయిపోయిన తర్వాత చంపేద్దాం అనుకున్నాడు. పస్కా పండుగ అనుకుంటాడు, ఏదో జరుగుతుంది. అది అయిన తర్వాత చంపేద్దాం అనుకున్నాడు. సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? పేతురుని బయటకు తీసుకురావాలి ప్రభువా. సంఘం ఎంత గొప్పదంటే తీసుకురావాలంటే వచ్చిన తర్వాత కూడా ఎలాగొస్తాడు అంటుంది. ఏంటి? ఏమని ప్రార్థన చేస్తుంది? నువ్వు ఎలాగైనా తీసుకురావాలి. రాత్రులు మళ్ళీ ఆగి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నారు. ప్రభువా మాకు తెలియదు, నువ్వు తీసుకురావాలి. చాలామంది ఏమంటారు? మాకు నువ్వు ఎలా చేస్తావో తెలియదు, నువ్వు చెయ్యాలి. కొంతమంది భలే ప్రార్థన చేస్తారు. నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు ప్రభువా, నువ్వు చెయ్యాలి అంతే అని ప్రార్థన చేస్తుంటారు. వీళ్ళు అలాగే చేశారు. పేతురు వచ్చేసాడు. పేతురు వచ్చాడంటే నన్నే పేతురు ఎలాగ వస్తాడు? చెరసాల్లో ఉన్నాడు. పేతురు ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కనుక వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే పరలోకం నుంచి దేవుడు దూతలను పంపిస్తాడు. దూతల యొక్క ప్రొటెక్షన్ ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు. ఆమేన్. సాతానుడు ఎన్ని తంత్రాలు చేసినా దేవుడు తన బిడ్డలకు కాపుదల సంఘము చేసే ప్రార్థనల ద్వారా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కనుక సంఘంలో మనం ఉండుట, సంఘంలో మనం నడుచుట అనేది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క భద్రతను మనం మన కుటుంబాల మీద మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. మన బిడ్డల మీద కలిగి ఉంటాం. ఎందుకంటే సంఘం ఏం చేస్తుంది? ప్రార్థిస్తుంది. సంఘము ప్రార్థించగా
సంఖ్యలు విడిపోయానండి. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయేగా, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండే, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండే, యెహోవా నామము ఎంతో బలమైనది, ఎంతో మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులనాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులనాపితివి, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. చెప్తాం ఈ మాటలు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, ఆలాబోనైనాను సంతోషముగా వెళ్ళిరి, చిన్న వెంటనే రక్షించి నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించి నీ హస్తము, యెహోవా నామము ఎంతో బలమైనది, కళ్ళు మూసుకొని ఒకసారి ప్రభు రాకడ సమీపిస్తుంది. దేవుని ఆత్మ మనల్ని చూసి సంతోషించాలి అంటే
విశ్వాసముతో మనం జీవించాలి, పని చేయాలి, విశ్వాసముతో జీవించడం. హేబేల్ ఏం చేశాడు, హనోక్ ఏం చేశాడు, నోవాహు ఏం చేశాడు, అబ్రహాం ఏం చేశాడు, అవన్నీ కూడా వివరిస్తూ ఇంత గొప్ప సాక్షి సమూహం మన ఎదుట ఉంటుండగా మనం ఏం చేస్తున్నామో ప్రభు పని ప్రతి ఒక్కరూ చేయాలి. ప్రార్థించడం ద్వారా, ఇతరులను ప్రోత్సహించడం ద్వారా, ఇతరులను ప్రభు యొద్దకు ఆహ్వానించడం ద్వారా, జారిపోతున్న వారిని మరలా పట్టుకొని నిలవబెట్టడం ద్వారా, ఆత్మలను సంపాదించడం ద్వారా ప్రభు పనిలో మనం అందరం పాలుభాగస్తులం అవ్వాలి. ప్రభు తన పని వారికి జీతం ఇస్తాడు. ప్రభువు తన పని చేసిన వారిని ఆహ్వానించి, బలా నమ్మకమైన మంచి దాసుడా, మిక్కిలి కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, గొప్ప వాటి మీద నీవు ఉండమని నియమిస్తాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని దేని కొరకు ప్రేరేపిస్తే ఆ పనిలో మనమందరం కూడా పాలుభాగస్తులం అవుదాము. ఖాళీగా వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము అని దానితో సరిపెట్టుకోవద్దు. విశ్వాస జీవితము మరింత లోతైనది, ఆత్మీయ జీవితము మరింత ఎత్తైనది. పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రభు కొరకు పనిచేయాలని ఆశపడిన ప్రతి ఒక్కరికి కూడా తన కృపనిస్తాడు, సామర్థ్యమునిస్తాడు, తలాంతులనిస్తాడు, అభిషేకమునిస్తాడు, కృపా వరములిస్తాడు. తన పనిలో, తన తోటలో నిన్ను వాడుకుంటాడు. తండ్రి, ఈ ఉదయం ప్రభా మేము ధ్యానించిన విషయాలు ప్రభా ప్రతి ఒక్క హృదయాలు మండించును గాక తండ్రి. ప్రతి ఒక్క హృదయంలోని వాక్యం మండును గాక తండ్రి. ప్రతి ఒక్క ఆత్మలో ఉజ్జీవము కలిగించును గాక తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభు పనిలో నన్ను నిమగ్నమైందురు గాక తండ్రి. కృప దయచేయండి, నీ ఆత్మ నడిపింపును దయచేయండి. ప్రతి ఒక్కరి మీద ప్రార్థన ఆత్మను అధికముగా యేసు నామములో విడుదల చేస్తున్నాను తండ్రి. ప్రార్థన అభిషేకం ప్రతి ఒక్కరి మీద సమృద్ధిగా విడుదల చేస్తున్నాను ప్రభా. ఆత్మలు సంపాదించాలనేటువంటి భారము నాయన ప్రతి హృదయములో కలుగును గాక తండ్రి. మేము నాయన వచ్చి వెళ్ళిపోయే వారముగా కాదు తండ్రి, ప్రభు కొరకు పనిచేసే వారముగా నాయన మేమందరం ఉండాలని కోరుతూ, నీ బిడ్డలు నిన్ను ప్రేమించి ఆరాధించి నీకు అర్పించిన అర్పణలను, కానుకలను మీరు స్వీకరించండి. వారికి రావాల్సిన ఫలము, ప్రతిఫలము యేసు నామములో వారికి కలుగును గాక. ప్రభు పనిలో, ప్రభు పరిచర్యలో ప్రతి ఒక్కరూ పాలుభాగస్తులు అవుదురుగాక. నీ రాకడ ఏ సమయంలో వచ్చినా ప్రభాని ఎదుట మేము అక్కర్లేని వానిగా తల ఎత్తుకునే వారముగా మేమందరము కనబడినట్లు కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.